ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం చాలా చిన్నగా వచ్చే స్కాలప్స్ని డిజైన్ చేయబోతున్నాము. ఈ స్కాలప్స్ మరీ చిన్నగా దగ్గరికి ఉన్నాయి కాబట్టి ఈ కర్వ్స్ కరెక్ట్గా మనకి షేప్ రావాలి అంటే కుట్ అనేది బాగా ఎడ్జ్లో వేసుకోవాలి. అది కూడా క్యాన్వాస్ పేపర్ మీదనే బాగా ఎడ్జ్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్కాలప్ డిజైన్ చూడడానికి ఎంత అందంగా అయితే ఉంటుందో దీనికి కటింగ్ స్టిచ్చింగ్ కోసం అంతే కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఏ కస్టమర్ అయితే ఇలాంటి డిజైన్ కావాలి అని అడుగుతారో బ్లౌజ్కి కొంచెం ఎక్కువ రేటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. పెద్ద సైజులో ఉండే స్కాలప్స్ని డిజైన్ చేయడానికి నార్మల్ ప్రైస్నే మనం ఛార్జ్ చేయొచ్చు. కానీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత చిన్న సైజులో ఉన్న స్కాలప్ డిజైన్ అడిగితే మాత్రం ఎక్కువ మొత్తంలోనే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తిగా మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఏ విధంగా వేసాను అనేది ఒకసారి క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. బాగా ఎడ్జ్లో మాత్రమే ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకొని కటింగ్ చేసుకోవాలి. అది కూడా కర్వ్స్ తిరిగిన చోట మాత్రమే. బౌన్స్ అయి ఉన్న ప్రతి కర్వ్కి కూడా టక్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. కార్నర్లో ఇంకా టక్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం డిజైన్లో ఉన్న స్కాలప్స్ అన్నింటికి టక్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి రివర్స్ చేసి చూద్దాం ఈ డిజైన్ ఎంత బాగా వచ్చిందనేది. చూస్తున్నారు కదా, ప్రతి స్కాలప్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న విధంగానే చాలా చక్కగా బౌన్స్ అయ్యాయి బయటికి. సో ఈ విధంగా మొత్తం అన్ని స్కాలప్స్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ స్కాలప్స్ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బాగా ఎడ్జ్లో మనం స్టార్టింగ్లో వేసుకున్న విధంగానే. ఇప్పటి వరకు మీరు స్టిచ్చింగ్ చేసిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఎంత అందంగా కుడతారో దాన్ని బట్టి ఈ స్కాలప్స్ యొక్క లుక్ అనేది డిస్ప్లే అవుతుంది. చిన్న చిన్న షేప్ అవుట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడే వాటిని సరిచేసి వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి డిజైన్ని ఒకసారి ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.